నమస్కారం, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ కి స్వాగతం, సుస్వాగతం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఫాస్ట్ గా అడిగే ప్రశ్నలకి సూపర్ ఫాస్ట్ గా బజర్ నొక్కేసి బంపర్ ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పేసి డూపర్ ఫాస్ట్ గా ఛాంపియన్స్ అయిపోయి హైపర్ ఫాస్ట్ గా ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 కోసం ఆయన ప్రెస్టీజియస్ ట్రోఫీ కోసం ముందుగా మన ముందుకు వచ్చేసారు 5 చిన్నారులు. మరి వీరందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడతారో తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. రాజలక్ష్మి నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ లుసికా హాస్య. హాయ్ సార్. ఏ భలే బాగుందని పేరు, లుసికా హాస్య. ఎవరు పెట్టారండి ఆ పేరు? మమ్మీ. లుసికా అంటే ఏంటమ్మా? లుసికా అంటే లక్కనే అర్థం సార్. వెరీ నైస్. సో లుసికా మీ అందరూ ఏమని పిలుస్తారు? నిక్ నేమ్ చిట్టి. చిట్టి. పాపా చిట్టి. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్? రెజోనెన్స్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ సార్. ఎలా ఉంటుంది లుసికా ఇంట్లో? బానే ఉంటుంది సార్. అంటే అల్లరి చేస్తుందా, చదువుకుంటుందా, ఎప్పుడు ఆడుతూ ఉంటుందా, పాడుతూ ఉంటుందా, ఏం చేస్తుంది? చదువుకుంటది, అల్లరి చేస్తుంది, అన్ని చేస్తూ ఉంటది. లుసికా వాట్ ఆర్ హాబీస్? ప్లేయింగ్ బాస్కెట్బాల్ అండ్ రీడింగ్ బుక్స్. మరి లుసికా పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావా? ఛాంపియన్ కూడా అయిపోతావా? వెరీ నైస్. మంచి బ్రైట్ కలర్ వేసుకున్నావు. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? బ్లూ. వెరీ నైస్ అమ్మా, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెన్నమ్మ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ నాగేందర్ రెడ్డి. హాయ్ సార్. ఏ క్లాస్? 8th క్లాస్ సార్. ఏ స్కూల్? శ్రీ సాయి బాలాజీ మోడల్ స్కూల్ సార్. వెరీ గుడ్. మార్కాపురం నుంచి వచ్చావు. ఎక్కడుంది మార్కాపురం? ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ప్రకాశం జిల్లా. వెరీ గుడ్. వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్. మీరేం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్. సో ఎలా చదువుతాడు నాగేంద్ర రెడ్డి? బాగా చదువుతాడు, యాక్టివ్గా ఉంటాడు. బాగానే చదువుతాడా? నైస్. పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్. నువ్వు ఐఏఎస్ఏ. వెరీ నైస్. ఛాంపియన్ చూస్తుంటావా? చూస్తాను. వెరీ గుడ్. నీ డ్రెస్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. అరే నీకు బ్లూయే. భారతీయులందరికీ బ్లూయే అనమాట. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. రౌషి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ తస్లీమా. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? కేర్ పబ్లిక్ స్కూల్. కేర్ పబ్లిక్ స్కూల్. వెరీ తస్లీమా. నీ పేరు కూడా చాలా బాగుంది. తస్లీమా అంటే ఏంటి? తను ఒక రైటర్ సార్. ఆవిడ ఒక రైటరా? ఓ నీ పూర్తి పేరు తస్లీమాయేనా? తస్లిమా నస్రిన్. వెరీ నైస్. ఎవరు పెట్టారమ్మా పేరు? మా మమ్మీ పెట్టింది. అమ్మా మీరే పెట్టారా పేరు? అవును. అచ్చా, ఆవిడ మీకు చాలా ఇష్టం అనమాట. అంటే ఆవిడ థింకింగ్ నాకు నచ్చింది, అందుకని ఆ పేరు సెలెక్ట్ చేసుకున్నాను. వెరీ నైస్. చాలా మంచి పేరు పెట్టారు. వెరీ గుడ్. సో మరి తస్లీమా వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ త్రో బాల్, రైటింగ్ పోయమ్స్. రైటింగ్ పోయమ్స్. అరే వా, ఎలాంటి పోయమ్స్ రాస్తావు నువ్వు? జస్ట్ లైక్ ఆన్ స్మాల్ థింగ్స్. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు? జెనెటికల్ ఇంజనీర్. జెనెటిక్ ఇంజనీరింగ్ చదువుతావు అనమాట. సూపర్. చాలా రేర్ ఏరియా. దానికి చాలా చాలా శ్రద్ధ కావాలి, బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ కావాలి, చాలా కష్టపడాలి. కష్టపడతావా? ఎస్ సార్. మీరేం చేస్తుంటారమ్మా? నేను స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తానండి, నర్సరావుపేటలో. వెరీ నైస్ నాన్న. మరి వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? పికాక్ బ్లూ. వెరీ నైస్, వెరీ క్యూట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. సత్య గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ మధుశ్రీ. హాయ్ సార్. వెరీ నైస్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 8th క్లాస్. ఏ స్కూల్ తల్లి? శ్రీ షిరిడి సాయి విద్యానికేతన్ రాజమండ్రి. వెరీ గుడ్. మీరేం చేస్తుంటారండి? షిరిడి సాయి విద్యానికేతన్ రాజమండ్రిలో హై స్కూల్ ఇన్ఛార్జ్ గా చేస్తాను. అరే అదే స్కూల్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నారు మీరు? సో అయితే మధుశ్రీ మొత్తం అడుగడుగు మీకు తెలుస్తుంది అనమాట. సో జాగ్రత్తగా ఉంటావు మధుశ్రీ, నువ్వు అమ్మకు దొరికిపోకుండా. బాగా చదువుతుందండి? బాగా చదువుతుంది సార్. వేరే యాక్టివిటీస్ ఇంకేమైనా ఉన్నాయా స్పెషల్ గా? పాటలు బాగా పాడుతుందండి, సంగీతం నేర్చుకుంది, డాన్స్ కూడా గిన్నిస్ రికార్డు అయింది కదండి, సిలికాన్ ఆంధ్ర కూడా వెళ్ళింది, కూచిపూడి డాన్స్. పాప ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి నీలో. చాలా చాలా కామ్ గా కనిపిస్తున్నావు చూడడానికి మాత్రం. నీ ఫేవరెట్ కలర్ ఏంటమ్మా? గ్రీన్ సార్. అవును, పెద్దగా ఏమవుతావు? డాక్టర్ సార్. డాక్టర్ అయిపోతావు. ఏ డాక్టర్ అవుతావు? గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ అవుతావు. సో నీకు ప్రాణం పోయడం చాలా ఇష్టం అనమాట. ఎస్. ఫస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టం అనమాట. వెరీ గుడ్ నాన్న. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. హాయ్ చెన్నకేశవరెడ్డి. హాయ్ సార్. ఏ క్లాస్? 8th క్లాస్. ఏ స్కూల్? కేకేఎస్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్. వెరీ గుడ్. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. ఎలా చదువుతాడు చెన్నకేశవరెడ్డి? బాగా చదువుతారు. ఏంటి వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ గేమ్స్. ప్లేయింగ్ గేమ్స్. ఇండోరా అవుట్డోరా? బోత్. బోత్. అరే ఇండోర్ లో ఏం ఆడతావు? వీడియో గేమ్స్, క్యారమ్స్. అవుట్డోర్? అవుట్డోర్ క్రికెట్, కబడ్డీ. అరే సో ఆల్ రౌండర్ అనమాట అయితే నువ్వు. పెద్దగా ఏమవుతావు నాన్న? మెకానికల్ ఇంజనీర్. నీ పేరుతో ఉన్న సినిమా చూసావు నువ్వు? చూసా. చెన్నకేశవరెడ్డి మంచి పవర్ఫుల్ సినిమా. చాలా సార్లు చూసా. చాలా సార్లు చూసావా? అంటే నీ పేరు ఉందని చూసావా లేక బాగుందని చూసావా? బాగుందని చూసా.
వెరీ నైస్ నాన్న. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? White. గుడ్. ఆల్ ద బెస్ట్ యూ. Thank you. సో పేరెంట్స్, మీ పిల్లలకి మీరు ఆల్ ద బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసేయండి. ప్లీజ్ కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థ ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ ఈచ్ అండ్ 4 ఆప్షన్స్ ఈచ్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడిగేయచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్. Shall we start? లుసికా హాస్య, ఇదిగో నీ క్వశ్చన్. మొక్కలు బాగా పెరగడానికి దోహదపడే హౌస్ ని ఏ పేరుతో పిలుస్తారు? నీ ఆప్షన్స్: ఏ బ్లూ హౌస్, బి గ్రీన్ హౌస్, సి గ్రే హౌస్ అండ్ డి yellow హౌస్. Mother's help. మదర్స్ హెల్ప్. అమ్మ ప్లీజ్ హెల్ప్. సార్ నాకు ఐడియా లేదు, గ్రీన్ హౌస్ అనుకుంటున్నాను. ఓకే, అమ్మ గ్రీన్ హౌస్ అనుకుంటున్నారు. ఏం చేద్దాం? Fix green house. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ బి గ్రీన్ హౌస్. అండ్ లుసికా అంటే ఏంటన్నావు? Lucky. యు ఆర్ లక్కీ బికాస్ దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. రెడీ నాగేంద్ర? రెడీ? రెడీ సార్. నీ క్వశ్చన్. జనవరి, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు కలిపితే మొత్తం ఎన్ని రోజులు? నీ ఆప్షన్స్: ఏ 90, బి 91, సి 92 అండ్ డి 93. 93 ఫిక్స్ సార్. అడగలేదు సార్ అమ్మని. ఐ ఫిక్స్ ఆప్షన్ డి 93. నాగేందర్ రెడ్డి ఎలాగో ఫిక్స్ చేశాను. 93 ఎలా వచ్చింది చెప్పు? 31 సార్. 31 అనేది కూడా 93యా? రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. తస్లీమా నస్రీన్ రెడీయా? ఎస్ సార్. నీ క్వశ్చన్. ఈ 4గింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ రాంచీ, బి భోపాల్, సి నాగ్పూర్ అండ్ డి బెంగళూరు. ఐ ఫిక్స్ ఆప్షన్ సి సార్, నాగ్పూర్. యు ఫిక్స్ ఆప్షన్ సి నాగ్పూర్. అమ్మనమన్నా ఒకసారి. మదర్ ఐడియా లేదు సార్. ఐడియా లేదు. సో నాగ్పూర్. నీ డౌట్ గానే ఉంది అంటే ఏంటి? నీ డౌట్ గా ఉంది అంటే ఆ డౌట్ కరెక్ట్ కాదు, డౌట్ అని అంటే ఆన్సర్ రైట్ అని 10 పాయింట్స్ టు యు. నాగ్పూర్ ఇస్ అ సిటీ అంతే, ఇట్స్ నాట్ ఎ క్యాపిటల్. మధుశ్రీ రెడీ అమ్మా? 5 cube minus 4 cube is equal to ఎంత? ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 61, ఆప్షన్ సి 62 అండ్ ఆప్షన్ డి 59. 61, sir. 61 షూరా? ఒకసారి అమ్మని అడుగుతావా? I want to confirm with my mother. ఓకే, విల్ కన్ఫర్మ్ ఫ్రమ్ మదర్. I'll go with her, sir. You will go with her, she will go with you and both of you go to 61. అంతేనా? Yes, sir. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి 61. మధుశ్రీ ఇంత చక్కగా లెక్కేసిన తర్వాత తప్పు అవుతుందా? No, sir. ఒప్పు అవుతుంది, గొప్ప అవుతుంది, రైట్ అవుతుంది. 10 పాయింట్స్ టు యు. రెడీయా చెన్నకేశవ రెడ్డి? Ready, sir. రెడీ. నీ క్వశ్చన్. ఈ 4గింటిలో ఏ రోటీ దళసరిగా ఉంటుంది? ఏ రుమాలి, బి నాన్, సి తందూరి అండ్ డి చపాతి. Mother's help. సార్ పోటీ అయితే నాకు ఓకే, కానీ రోటీ అయితే కష్టం సార్ అంటావా? అమ్మని అడిగేద్దాం. ఐడియా లేదు సార్. ఓకే, అమ్మకి ఐడియా అయితే చెన్నకేశ్వర రెడ్డి ఏం చేద్దాం మరి? Pass. పాస్. రిస్క్ తీసుకోవా? ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. నౌ టెల్ మీ వాట్స్ యువర్ గెస్. Rumani. రుమాలి. రోటీలు తినేవాళ్ళు ఎవరు ఇక్కడ? అమ్మలు ఏమంటారు? తందూరి అనుకుంటున్నాను సార్. తందూరి అనుకుంటున్నారు. సో అన్నిటికన్నా మందంగా ఉండేది Tandoori. అందంగా ఉండేది తందూరి. తందూరి. ఓకేనా? సో మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. లక్కీ లుసికా విత్ 10 పాయింట్స్, కూల్ గా నాగేంద్ర విత్ 10 పాయింట్స్, టాలెంటెడ్ తస్లీమా విత్ 10 పాయింట్స్, లెక్కల మధుశ్రీ విత్ 10 పాయింట్స్, తందూరి చెన్నకేశ్వర రెడ్డి విత్ 0 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. వెల్, ఈ రౌండ్ లో 3 పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్ అండ్ ఈచ్ పిక్చర్ నుంచి 1 క్వశ్చన్ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్, తప్పైతే -5. ఓకేనా? ఆడదాం బంగారాలు. చలో, మీ అందరికి ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో చిన్నారితో ఆడుకుంటున్న ప్రపంచ ప్రసిద్ధ నియంత ఎవరు?
ఫాస్టెస్ట్ తస్లీమా, యువర్ ఆన్సర్ ప్లీజ్. హిట్లర్. హిట్లరా? ఆయన ఎప్పుడు మైక్ మీద ఉంటాడు కదా, లేదా గన్నుతో ఉండాలి? చిన్నపిల్లలతో ఉంటాడు ఆయన ఎప్పుడైనా? ఎవరికైనా పిల్లలంటే ఇష్టం కదా. ఎవరికైనా పిల్లలంటే ఇష్టమే కాబట్టి ఆయన హిట్లర్ అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? తన ముస్టాచ్ చూసి. ముస్టాచ్ చార్లీ చాప్లిన్ కూడా అలాగే ఉంటుంది ముస్టాచ్. గెస్ కొట్టావా? ఏంటి ఇన్ని గెస్సులు కొడుతున్నావు వాళ్ళు నువ్వు? ఇందాకంటే అదృష్టం ఏదో బాగుంది కాబట్టి సరిపోయింది. అదృష్టం ప్రతిసారి కలిసి వస్తున్నా తస్లీమా. ప్రతిసారి గురించి నాకు తెలీదు, ఈసారి కూడా కలిసి వచ్చింది. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. ఆయన ఎడం చెప్పిన గుర్తు నాజీ పార్టీ గుర్తది, అది హిట్లర్దే. మీకోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని కొండ చూడగానే గుర్తొచ్చే దేవుడెవరు? ఫాస్టెస్ట్ నాగేంద్ర రెడ్డి, యువర్ ఆన్సర్. తిరుపతి. నాగేంద్ర సేస్ తిరుపతి. ఆ దేవుడి పేరు తిరుపతి, ఆ ఊరు పేరు తిరుపతి, ఆ దేవుడి పేరు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. కొంచెం కంగారు పడ్డావు నాగేంద్ర రెడ్డి, అవునా? -5. ది నెక్స్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని క్రికెటర్ పేరేంటి? ఫాస్టెస్ట్ ఇస్ లుసికా, యువర్ ఆన్సర్ ప్లీజ్. MS ధోని. షూరా? Sure. ఎలా చెప్పగలవు? పోలికలు ఉన్నాయి. ధోనియేనా షూర్ గా? Sure. పక్కానా లుసికా? పక్కా. సో పక్కాగా అయితే లుసికా నీకు 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మొత్తానికి సెకండ్ రౌండ్ అయిపోయాక మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ధనాథన్ లుసికా విత్ 20 పాయింట్స్, చకాచక్ తస్లీమా విత్ 20 పాయింట్స్, మెదలని మధుశ్రీ విత్ 10 పాయింట్స్, ఆగిన నాగేంద్ర విత్ 5 పాయింట్స్, చెన్నా కేశవరెడ్డి విత్ 0 పాయింట్స్. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. సో వచ్చేసాం ద క్రూషియల్ రౌండ్ కి. ఈ రౌండ్ లో మొత్తం 3 వర్డ్స్ ఆన్ ద బోర్డ్. నేను ఫస్ట్ ఆ వర్డ్ లోని లెటర్స్ లేకుండా నెంబర్ ఆఫ్ లెటర్స్ మాత్రం రివీల్ చేస్తాను. దాని తర్వాత ఒక్క లెటర్ రివీల్ చేస్తాను. దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి, ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి మీరు కనుక ఫాస్ట్ గా ఆన్సర్ ఏంటో కరెక్ట్ గా చెప్పేస్తే 50 పాయింట్స్ ఇచ్చేస్తాను. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెప్తే 40 పాయింట్స్. ఆ తర్వాత 30 పాయింట్స్ అండ్ దెన్ 20. ఆ తర్వాత 10. తప్పులు ఎప్పుడు చెప్పినా -5. Shall we start? చలో మీకోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 9. ఓ ఫ్లూటిస్ట్, ఓ డ్రమ్మర్, ఓ గిటారిస్ట్ కలిపితే ఓ ఫ్లూటిస్ట్, ఓ డ్రమ్మర్, ఓ గిటారిస్ట్ కలిపితే మ్యూజిషియన్స్. మ్యూజిషియన్స్ స్పెల్లింగ్ ప్లీజ్. MUSICIANS. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? ఎస్ సరిపోయింది. క్లూ కూడా సరిపోయిందా? ఎవరు వాళ్ళందరూ? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారు. వారందరినీ కలిపితే ఏమంటాం మనం? మ్యూజిషియన్స్. అంటావా? అయితే నీకు ఇచ్చేయాలా ఇప్పుడు నేను? ఎన్ని పాయింట్స్? 50 పాయింట్స్. సో 50 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. లెట్స్ సీ మరి ఇప్పుడు సెకండ్ వర్డ్ ఎవరు క్యాచ్ చేస్తారో. మీ అందరికీ ఐ రివీల్ ద సెకండ్ వర్డ్ అండ్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద లాంగ్ వర్డ్, 11 లెటర్డ్ వర్డ్. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 11. నేను మీకు ఇస్తున్న క్లూ స్ట్రైట్ లైన్, స్క్వేర్, క్యూబాయిడ్. ఎలా ఉంది డిఫరెన్స్? ఫాస్ట్ గా చెప్పేస్తే 50 పాయింట్స్. తస్లీమా, యువర్ ఆన్సర్. డైమెన్షనల్. డైమెన్షనల్ అంటున్నావు. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి ఫస్ట్ నాకు. DIMENSIONAL. ఓకే, సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. ఎల్ సరిపోయిందా? ఎల్ సరిపోయింది. ఎగో లాస్ట్ లెటర్. మరి క్లూ ఎలా సరిపోయింది? Straight line 1D sir, square 2 dimensional and cuboid 3 dimensional. ఇంత క్లారిటీగా ఉందా నీకు? మరి నువ్వేం డైమెన్షనల్? 3 dimensional. విక్టరీ డైమెన్షనల్. రైట్ ఆన్సర్ అండ్ 50 more points you. వెల్ ఇప్పుడు మీ అందరి కోసం
థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. వెల్, దిస్ ఇస్ a 10-lettered word and ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 8. నేను మీకు ఇస్తున్న క్లూ, కాలాన్ని కొలిచే అరచేతి పరికరాలు. కాలాన్ని కొలిచే అరచేతి పరికరాలు. తస్లీమా బాబోయ్ ఏమంటుందో విందాం. Hand clocks. హ్యాండ్ క్లాక్స్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. HANDCLOCKS. తస్లీమా, హ్యాండ్ క్లాక్స్ లో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, సి సరిపోయింది, క్లూ కూడా సరిపోయింది. కానీ హ్యాండ్ క్లాక్స్ ఒక వర్డా, 2 వర్డ్సా? 2 words. చాలా 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 బాగా గెస్ చేసావు. బట్ మనం ఒక వర్డ్ లా ఉండే ఆ వర్డ్ పట్టుకోవాలి. బికాస్ లిటరేచర్లో మనం ఇచ్చేది ఒకటే వర్డ్. కరెక్ట్? మైనస్ 5. వెల్, ఫర్ 40 points I reveal letter number 5. కాలాన్ని కొలిచే అరచేతి పరికరాలు. ఇప్పుడు చెప్పేస్తే 40 points. Time up. Okay, well, for 30 points I reveal letter number 1. కాలాన్ని కొలిచే పరికరాలు. తక్కువ చెబితే 30 points. Time up. Okay, well, for 20 points I reveal letter number 6. Time up. Okay, well, for 10 points I reveal letter number 7. మళ్ళీ బజర్ నొక్కింది తస్లీమా, ఏమంటుందో ఈసారి చూద్దాం. Time pieces. స్పెల్లింగ్ TIMETIECES. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, TPIEC సరిపోయింది, క్లూ కూడా సరిపోయిందా? వాట్ ఇస్ ద టైమ్ పీస్? గంటని. టైమ్ పీస్ ఇస్ అగైన్ లైక్ అ క్లాక్, లైక్ అ హ్యాండ్ క్లాక్ యాజ్ యూ సెడ్. అది ఇంతే ఉంటుంది, అరచేతిలో పడుతుంది, ఇలా పట్టుకుని. గాంధీజీ దగ్గర. గాంధీజీ దగ్గర ఉండేది. చూసావా ఫోటో నువ్వు ఆయన దగ్గర ఉన్న ఫోటో? టైమ్ పీసెస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. 3 రౌండ్ అయిపోయేసరికి మన స్కోర్స్ ఫైనల్ గా ఇలా ఉన్నాయి. తాండవించిన తస్లీమా with 125 points, లేసికా లుసికా with 20 points, మిస్ అయ్యి మధుశ్రీ with 10 points, నాకు తట్టలేదే అనుకుంటున్న నాగేంద్ర with 5 points, మిన్న కావాల్సిన చెన్న కేశవరెడ్డి with 0 points. పిల్లలు వాళ్ళకి పాకెట్ మనీ, మీ మాటల్లో అంటే వాళ్ళకి ఇంకా ఏజ్ రాలేదు, వచ్చినప్పుడు ఇస్తే వాళ్ళు కొంచెం. అంటే మనీ కాదు కదండి, పాకెట్ మనీయే కదా. పాకెట్ మనీ ఇచ్చినా కూడా దాన్ని యూజ్ చేసుకునే విధానం తెలియాలి కదా సార్ వాళ్ళకి. ఈ ఏజ్ కి అక్కర్లేదంటారా మీ ఉద్దేశంలో? ఈ ఏజ్ కి అవసరం లేదు సార్. ఈ ఏజ్ కి అవసరం లేదని మీ అవసరం ఉద్దేశం? లేదు. ఎప్పుడైనా కలెక్ట్ చేసుకున్నావు నువ్వు? నాయనమ్మ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకో. అమ్మ ఇవ్వకపోతే అమ్మమ్మ నాయనమ్మ ఉన్నారుగా మనకి, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నావు అనమాట. గుడ్ గుడ్. ఇప్పుడు నాగేంద్ర వాళ్ళ అమ్మగారు వాళ్ళ వాడుకున్న విధానం తెలిస్తే ఇస్తే మంచిదని అనుకుంటున్నాను సార్. ఇంకెప్పటికి తెలుస్తుంది వాళ్ళకి? మరి కొంచెం అంత వయసు రాలేదు కదా. ఇంకా అంత వయసు రాలేదు. నీకు ఎక్కడైనా పాకెట్ మనీ వచ్చింది ఎప్పుడైనా నీకు? వచ్చింది సార్. ఎక్కడి నుంచి? మా తాతయ్య మా అమ్మమ్మ. అవును, పాకెట్ మనీ దేనికి యూజ్ చేస్తావు నువ్వు? క్రికెట్ బ్యాట్స్ అయ్యి. క్రికెట్ బ్యాట్ కొనుక్కునేంత పాకెట్ మనీ వచ్చిందా నీకు? అరే వా. తస్లీమా వాళ్ళ అమ్మగారు వాళ్ళకి యూసేజ్ తెలియనప్పుడు మనీ వేస్ట్ అవుతుంది. ప్రాక్టికల్ గా వాళ్ళకి మనీ గురించి తెలియనప్పుడే మిస్యూజ్ చేయటం తెలిస్తే వాళ్ళు మంచి సిటిజన్స్ అవ్వలేరండి. సో అందుకని మీ అభిప్రాయంలో కూడా ఒక రకంగా వాళ్ళకి పాకెట్ మనీ ఇవ్వకపోవడమే బెటర్ అనుకుంటున్నారు. అవునండి. సో తస్లీమా, నీకు ఎప్పుడైనా వచ్చాయి పాకెట్ మనీలు? నేను తీసుకోను సార్. అసలు నువ్వు తీసుకోవా? ఒకవేళ నీకు ఎవరైనా గిఫ్ట్లు ఎవరైనా ఇచ్చారనుకో ఎప్పుడైనా, అవేం చేస్తావు మరి నువ్వు? అవి కూడా మమ్మీ వాళ్ళకి ఇస్తాను. అవి కూడా మమ్మీ వాళ్ళకి ఇచ్చేస్తావు. వెరీ గుడ్. మధుశ్రీ వాళ్ళ అమ్మగారు పిల్లలకి ఏంటంటే పాకెట్ మనీ ఇచ్చినా సేవింగ్స్ అలవాటు చేయాలి. సో నేను ఏంటంటే మా పిల్లలకి ఎప్పుడైనా ఇస్తాను సార్ పాకెట్ మనీ, కానీ వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళి కట్ చేయరు. కిటీ బ్యాంక్స్ తీసుకున్నాను ఇద్దరికి, వాళ్ళ కిటీ బ్యాంక్స్లో సేవ్ చేస్తారు.
సో ముందుగా వాళ్ళకి కిడ్డీ బ్యాంక్ అనే ఒక కాన్సెప్ట్ అలవాటు చేయడం మంచిది అంటున్నారు. ఎస్ సార్. సో మధుశ్రీ నీకుందా కిడ్డీ బ్యాంక్? Yes, sir. వేస్తుంటారు రెగ్యులర్ గా అందులో కాయిన్స్ అన్ని? Yes. కాయిన్స్ ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు వస్తే నోట్స్ Yes. వేస్తుంటావా? Yes. బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు సార్, పిల్లలకి కూడా సేవింగ్స్ అలవాటు అవ్వాలని చెప్పేసి కిడ్డీ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎండ్ ఆఫ్ ద మంత్ మనం కావాల్సినప్పుడు అది ఫిల్ అయిపోతే, ఎప్పుడు ఫిల్ అయితే అప్పుడు మనం ఆ అకౌంట్ లో డిపాజిట్ చేసేయచ్చు ఆ మనీ. ఓ, సో ఈ మధ్య బ్యాంక్ వాళ్ళు కూడా కిడ్డీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఎస్ సార్. సో పిల్లల కోసం అని మంచి సేవింగ్స్ పద్ధతి. మరి చెన్నకేశవరెడ్డి వాళ్ళ అమ్మగారు ఇప్పుడు వాళ్ళకు అవసరం లేదు కదా సార్. సో వాళ్ళకి ఇప్పుడు అవసరమే లేదంటున్నారు మీరు. ఓకే, సో మరి నీకు ఎప్పుడు అనిపించలేదా మా ఫ్రెండ్స్ దగ్గర పాకెట్ మనీ ఉంది నాకు రావట్లేదు అని? అంటే జనరల్ గా హాస్టల్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాను. అంతే, రెగ్యులర్ డే టు డే ప్రాక్టీస్ ఏం లేదు నీకు? లేదు. ఓకే, తీసుకెళ్ళినప్పుడు ఏం కొనుక్కున్నావు నువ్వు? అంటే క్యాంటీన్ లో. సో పిల్లలు పాకెట్ మనీస్ అన్ని కూడా మనం చక్కగా దాచుకుని మన ఫ్యూచర్ లో మన అవసరాలకి, మన చదువుకి, మన రిక్వైర్మెంట్ కి చక్కగా వాడుకోవాలి. అండ్ మన పేరెంట్స్ చెప్పినట్టుగా మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, దీనికి ఖర్చు పెట్టు దానికి ఖర్చు పెట్టు అంటూ ఉంటారు. బట్ అలా కాకుండా దాన్ని సద్వినియోగపరచుకోవాలి, సరైన పర్పస్ కోసం వాడుకోవాలి. సో చక్కగా పాకెట్ మనీని సేవ్ చేసుకుని మీ చదువుకి మంచి పర్పస్ కి వాడండి. ఓకేనా? ఖరి రౌండ్, రన్ రాజా రన్. వెరీ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40, థర్డ్ 60, fourth 80, and last 100 points for all right answers. ఒకవేళ తప్పైతే -10, -20, -30, -40, -50 respectively. ఓకేనా? Here comes the first question for 20 points. సప్త స్వరాల్లో 4వ స్వరం ఏది? మా. మధుశ్రీ సేస్ మా. మా. మధుశ్రీ సే అంటే నీ పేరులో మా మొదటి కాబట్టి మా అనుకుంటున్నావా మధుశ్రీ? సరిగా మా. సరిగా మా, అది 4వది. Yes, sir. మరి తర్వాత ఏంటి? పా. తర్వాత ద. తర్వాత ని. పా దా. నీ స్కోర్ స్టార్ట్ చేసుకో ఇంకా. రైట్ ఆన్సర్ 20 points to you. So here comes the 40 points question for all of you. Ready amma? మలేషియా. మలేషియా క్యాపిటల్ ఏది? మళ్ళీ బజర్ నొక్కింది మధుశ్రీ. your answer please. కౌలాలంపూర్. కోలాలంపూర్ మలేషియా క్యాపిటలేనా? Yes, sir. తెలుసా? Yes, sir. కాన్ఫిడెంట్ గా ఎస్ సార్ అంటే కాదంటానమ్మా. రైట్ ఆన్సర్ అండ్ 40 points to you. Here comes the 60 points question. Ready up. రాయలసీమ యూనివర్సిటీ ఏ నగరంలో ఉంది? ఓకే, టైమ్ అప్. వెల్, ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి ఈ క్వశ్చన్ కి ఎవరికి ఆన్సర్స్ లేవు. సో ఇక మీకు బజర్తో పని లేదు. ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఓకే, విల్ స్టార్ట్ విత్ చెన్నకేశవరెడ్డి. కర్నూల్. కర్నూల్ ఇస్ ద రైట్ ఆన్సర్. హియర్ కమ్స్ ది 80 points question. అదే కంట్రీ, అదే కాంటినెంట్, అదేంటి? This time the buzzer is taken by Chennakesavareddy. Your answer please. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. అది కాంటినెంటా కంట్రీయా? బోత్. బోత్. మరి బోత్ ఆస్ట్రేలియా అయితే మరి ఇప్పుడు నేను ఎంత ఇవ్వాలి? 80 points for the right answer. Fantastic. వెరీ గుడ్ చెన్నకేశవరెడ్డి. ఇప్పుడు మనం వచ్చేసాం మన లాస్ట్ క్వశ్చన్ కి, 100 points క్వశ్చన్ కి. అండ్ ఈ క్వశ్చన్ కి నాగేంద్ర అండ్ లుసికా మీ ఇద్దరిలో ఎవరు బజర్ నొక్కినా 125 దాటలేరు. కానీ మధుశ్రీ, చెన్నకేశవరెడ్డి అండ్ తస్లీమా ఛాంపియన్ అయ్యే అవకాశం మీ ముగ్గురికి ఉంది. బట్ లుసికా అండ్ నాగేంద్ర ట్రై చేస్తారా? ఫైట్ చేస్తారా? ట్రై చేస్తారా? వెరీ గుడ్, ట్రై చేయాలి. అండ్ మీ ప్రయత్నం మీరు చేయాలి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. సస్పెన్స్ గా సాగుతున్న ఆటలో ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే ప్రశ్న మీ అందరి కోసం. ఏ దేశ యోధుణ్ణి సామురాయ్ అంటారు? బజర్ నొక్కింది ఇద్దరు.
కానీ ఇద్దరిలో ముందుగా తస్లీమా, యువర్ ఆన్సర్? Japan. కాన్ఫిడెంటా? పక్కానా? తస్లీమా, సామురాయ్ అని ఏ దేశ యూతులు అంటారన్నాను, నువ్వు అంటున్నావు జపాన్ అని. ఒకవేళ రాంగ్ అయితే తస్లీమా -50 and 5 points మార్జిన్ తో చెన్నకేశ్వరరెడ్డి ఛాంపియన్ అయిపోతాడు. తస్లీమా, జపాన్ is the right answer and 100 points to you. Finally, after all rounds and all the questions, Ivalti, Sri Gayatri Vidya Samsthala champion powered by Arokya Milk Lo champion, 225 points to Narasarao Peta nunchi vachina Taslima. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. సో ఫ్రెండ్స్, మరి పిలిచేద్దామా వాళ్ళ సర్ప్రైజింగ్ ఛాంపియన్ తస్లీమాని అండ్ వాళ్ళ మదర్ని ఆన్ టు ది స్టేజ్. కమ్ ఆన్ తస్లీమా, కమ్ 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 కమ్. యా, అరే సూపర్, వెరీ వెల్ డన్. చెప్పండి, కంగ్రాచులేషన్స్. Thank you. ఎలా అనిపించిందమ్మా? తన డ్రీమ్ ఫుల్ చేసుకుందండి. దీనికోసం ఈ ప్రోగ్రామ్ ని ఎప్పుడు చూస్తూ ఇక్కడికి రావాలన్న తన ఆరాటాన్ని తను చెప్పి ఫిల్ చేసుకుందండి. వెరీ నైస్, వెరీ నైస్. చాలా చాలా బాగా ఆడింది. అసలు లిటరేచర్ లో తను 3 చెప్పడం చాలా గొప్ప విషయం. దానికోసం తను చాలా హార్డ్ వర్క్ చేసిందండి. లిటరేచర్ కోసం డిక్షనరీ రిఫర్ చేసి మరీ చదివింది. అనుకున్నావు గెలుస్తామని? భయపడ్డావా? డౌట్ వచ్చింది. బట్ లక్కీగా లాస్ట్ అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ముందు నొక్కేసావు నువ్వు బజర్. బట్ వెరీ వెల్ ప్లేడ్ నాన్న. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. మీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి ఛాంపియన్ తస్లీమా నస్రీన్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో తస్లీమా, చకాచకా ఆడేసావు, తాండవించేసావు, పాయింట్లు కొట్టేసావు, ఛాంపియన్ అయిపోయావు. మరి ఇంతకన్నా కూడా బాగా ఆడాలి. ఎప్పుడు? Champion of the champions. ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో మరి గెలిచేస్తావా అక్షర 1,00,000 రూపాయలు అండ్ ట్రోఫీ? Yes, sir. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్ తస్లీమా. లిటరేచర్ అయ్యేసరికి 3 బజర్లు నొక్కేసి 3 రైట్ ఆన్సర్లు చెప్పేసి సూపర్ లీడ్ లోకి వచ్చేసింది. అండ్ లాస్ట్ క్వశ్చన్ కూడా ఫాస్ట్ గా బజర్ నొక్కేసి చెప్పేసి ఛాంపియన్ అయిపోయింది. ఇలాంటి మరొక సర్ప్రైజింగ్ ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.